ఇండియన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై తెలంగాణ విద్యా కమిషన్ సభ్యురాలు శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్టు వైరల్ అయింది. దీంతో ఆపరేషన్ సింధూర్పై బాధ్యత కలిగిన పౌరురాలిగా స్పందించిన తీరుపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇండియన్ ఆర్మీపై అనవసరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రకటించిన నేపథ్యంలో విద్యా కమిషన్ సభ్యురాలుగా ఉన్న ప్రొఫెసర్ సుజాతపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ప్రొఫెసర్గా పనిచేస్తున్న విషయం మీకు అందరికీ తెలుసు. అట్లానే నేను యాక్టివిస్ట్గా కూడా గత 20-25 సంవత్సరాలుగా సమాజంలో అనేక కార్యక్రమాలపైన పనిచేసిన విషయం కూడా మీకు తెలుసు. అయితే పహల్గాం సంఘటన చాలా బాధ కలిగించింది. దాని మీద కూడా నేను పోస్ట్ పెట్టాను, మీరందరూ చూసుకోవచ్చు. ఎందుకంటే ఏ చావు కూడా సంతోషించదగ్గది కాదు అని నమ్మకము. అట్లనే పహల్గాంలో నేను నిజానికి ఈ సమ్మర్లో కాశ్మీర్కి వెళ్ళాల్సింది, అది కూడా నేను మెన్షన్ చేస్తూ రాసిన. ఆ భార్యలకి సంఘీభావంగా ఉంటూ నేను పెట్టిన పోస్టు ఇవాళ నేను ఒక యుద్ధ వాతావరణాన్ని, నిజానికి ఈ దేశ ఆర్మీ సైనిక దళం నుంచి మనకి ఇవాళ వచ్చిన వార్త, మేము కేవలం ఉగ్రవాద స్థావరాలపై మాత్రమే దాడి చేస్తున్నామని, యుద్ధం కాదని. అది మీరు అందరు కూడా చూడొచ్చు. అయితే యుద్ధం వస్తుందనే భయంతో ఆ యుద్ధ వాతావరణంలో నేను చిన్నపిల్లలతో పనిచేస్తాను, మహిళా కార్యకర్తను కూడా హక్కుల కోసం. ఆ భయంతో రాసిన కామెంట్ని చాలా ఈ దేశ భద్రతకి వ్యతిరేకంగానని, తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగాని, తర్వాత కొన్ని మతాలకు వ్యతిరేకంగాని వస్తున్న విషయాన్ని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. నిజానికి నా పోస్ట్ కనుక అట్లా ఉంటే మీకు అందరికీ క్షమాపణ చెప్తున్నాను. అందుకే ఈ సమావేశం. అట్లా నేను ఎవరికి అంటే ఒక బాధ్యత గల పౌరురాలుగా, చదువుకున్న దానిగా, పనిచేస్తున్న దానిగా, ఈ దేశం కోసం పనిచేస్తున్న దానిగా, మేము దేశభక్తిని చాటేవాళ్ళం కానీ దేశ వ్యతిరేకులం అయితే కాదు. నేను ఏ సంఘంలో కానీ ఏ పార్టీలో కానీ నాకు సభ్యత్వం లేదు. కేవలం సమాజం పట్ల ఉన్న అవగాహన, అనుభవంతో మాత్రమే రాసింది. అది మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. ఈ కొన్ని సందర్భాలలో కొంత విషయం మాట్లాడకూడదు, దాని గురించి రాయకూడదు అన్న విషయం ఇవాళనే నాకు అర్థమైంది. ఎందుకంటే నేను మామూలుగా కామెంట్ చేస్తుంటా కాబట్టి ఆ కామెంట్లో భాగంగా తీసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అట్లానే ఇవాళ పోస్ట్ని మీరందరూ చూస్తే చాలామంది వైరల్ చేశారు. నిజమే, నేను తప్పు చేసినాను మీరు భావించవచ్చు. కానీ మీరు మాట్లాడే భాష, ఆ లాంగ్వేజ్ ఒకసారిగా ఈ మీడియా మిత్రులందరూ కూడా చూడాలని నేను కోరుకుంటున్నా. ఎందుకనంటే ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరు కూడా ఈ దేశ మహిళలని అంతగా కించపరచరు. నేను అంత చెడ్డదాన్నని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే నేను తెలిసిన వాళ్ళు, నా రచనలు తెలిసిన వాళ్ళు, నేను ఈ ఉమెన్స్ కమిషన్ మెంబర్గా ఢిల్లీలో ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్గా ఉన్నా, ఇప్పుడు కూడా విద్యాశాఖ కమిషనర్గా ఉన్నా, అనేక హోదాలపైన పనిచేసిన. కోవిడ్లో మీకు అందరికి ఎంతోమంది రిపోర్టర్స్, విద్యార్థులు గ్రామాన వెళ్ళి ఒక్కరోజు కూడా ఇంట్లో ఉండకుండా అందరికీ అన్ని కావాల్సిన ఆక్సిజన్లతో సహా ఇచ్చిన మైగ్రెంట్ లేబరర్స్కి, మీరు ఇక్కడ ఏ మైగ్రెంట్ లేబర్ దగ్గర వెళ్ళినా నేను ఎన్ని బస్సులు పెట్టి వాళ్ళ స్థావరాలకు పంపించానో మీకు తెలుసు. దయచేసి నన్ను దేశ భక్తురాలుగా కాదని, దేశానికి వ్యతిరేకంగా ఉంటానంటే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. తిట్టండి, మీకు బాధ అనిపిస్తుంది కాబట్టి మీరు ఏమన్నా మాట్లాడవచ్చు, నేను దాని గురించి. కానీ అది కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నేను తప్పు చేశానని మీరు అనుకుంటున్నారు కాబట్టి నేను ఈ క్షమాపణ చెప్తున్నా. అట్ ద సేమ్ టైం మీరు కూడా మీ భాష, మీరు చేస్తున్న వైరల్ దాని గురించి కూడా మీరు కొంచెం ఆలోచించాల్సిందిగా కోరుకుంటున్నా. ఈ విషయానికి సంబంధించి ఇప్పటికే పత్రికా ప్రకటన ఇచ్చాను, ఎఫ్బీలో కూడా రాసిన. పరిశోధనలు చేస్తాము. భారతదేశాన్ని అనేక దేశాల్లో నేను రిప్రజెంట్ చేసిన, అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితిలో మానవ హక్కుల మీద నేను శిక్షణ పొందిన, జెనీవాలో, అమెరికాలో, బయట దేశాల్లో. కాబట్టి యుద్ధ వాతావరణాన్ని చూసి, యుద్ధం తర్వాత వారికి కలిగే నష్టాలను చూసిన భయ ఆందోళనతో చేసిన కామెంటే తప్పితే ఈ దేశ ప్రధాని గురించి కానీ, ఆర్మీ గురించి కానీ, ఆర్మీ తీసుకుంటున్న చర్యల గురించి కానీ కించపరచడం, అవమానపరచడం ఎట్టి పరిస్థితిలో కాదని మరీ చెప్తున్నాను.
నేను యాక్చువల్‌గా నేను ఇంత పెద్దగా ఇది ఒక పెద్ద వార్తగా అవుతుందని కూడా నేను అస్సలు ఊహించలేదు నిజానికి. నేను చేసిన చిన్న 4 ఒక వాక్యం మొత్తం కలిపితే ఒక వాక్యం అది. పెద్ద ఎస్సే రైటింగ్ కాదు, ప్లస్ ఏదో 4, 5 పేరాగ్రాఫ్‌లు కాదు, ఏది కాదు. నేనేమనుకున్నానంటే యుద్ధం వస్తే జరిగే నష్టము ఆ ఆడవాళ్ళ దృష్టిలో పొద్దున ఒక